సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన శిరీషను ఆమె భర్త మణిదీప్ కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు. 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శిరీష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెపై కక్ష పెంచుకున్న మణిదీప్ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో శిరీషపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుని మణిదీప్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన శిరీషను ఆమె భర్త మణిదీప్ కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు. 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శిరీష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెపై కక్ష పెంచుకున్న మణిదీప్ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో శిరీషపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు మణిదీప్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంపత్, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన మణిదీప్ ఇటు జగ్గయ్యపేటకు చెందిన శిరీషను 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడని ఇటు శిరీష కోదాడలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విషయంలోనే ఇటు భార్య భర్తలను పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. తనపై ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న భర్త మణిదీప్ తనతో పాటు పథకం ప్రకారం ఒక కత్తిని తెచ్చుకోవడం జరిగింది. ఆ కోదాడ పోలీస్ స్టేషన్ సమీపంలోనే రద్దీగా ఉండే ప్లేస్ లోనే భార్యపై విచక్షణ రహితంగా పొడిచి చంపేయడం జరిగింది. ఒక పక్క భార్యపై దాడి చేస్తుంటే అక్కడ ఉన్నవారు ఆపుతున్నప్పటికీ కూడా, చాలా మంది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ వ్యక్తిని ఆపలేకపోయారు. తను బలవంతంగా కక్షతో తను విచక్షణ రహితంగా పొడవడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒకడు పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే అందరూ చాలా పబ్లిక్ ప్లేస్ లోనే ఈ విధంగా హత్య జరగడం అయితే కొంత భయాందోళనకి గురి చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మణిదీప్ ని కోదాడ పోలీసులు అదుపులో ఉన్నారు. దానిపైన కేసు నమోదు చేసి తనని అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోపక్క మృతి చెందిన శిరీషకైతే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తన కుటుంబ సభ్యులకి అప్పచెప్తున్నారు. ఇటు ప్రేమ వివాహం చేసుకొని చిన్న వయసులోనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొని వచ్చాడు. ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతుంటే తను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిందనే కక్షతోనే తన కూతుర్ని చంపాడని ఒక మృతురాలి తల్లి కూడా ఆరోపణ చేస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇద్దరు పోయారు, అబ్బాయి కూడా పోయింది. వాళ్ళ అమ్మ పోయింది. వాళ్ళ అమ్మ పిల్లగాని పట్టుకొని అక్కడ వచ్చింది. వాళ్ళిద్దరు లోనకు పోయారు. సిఐ గారు పోయాక సిఐ గారు అడిగిందంట, ఏంద్ర బాధ ఏంటంటే అది రానంటారు కదా, ఏదో చేసుకొని అప్పుడు ఏదో చేసుకోవాలి ఆయన గారు ఉన్నారంట. వీళ్ళు వచ్చి నాకు చెప్పింది. అట్లా చెప్పాక ఏం జరిగింది మరి ఏమన్నారమ్మా అన్న, రేపు పొద్దున వచ్చి కేసు పెట్టుకోమన్నారమ్మా, వాళ్ళ అమ్మ మీద వాడి మీద కేసు పెట్టమన్నారు సిఐ గారు చెప్పాక మరి వాడు అన్నీ ఉంటుంది కదా, మళ్ళీ మనల్ని ఏమన్నా ఇప్పుడు వద్దులే అమ్మా అని కూడా నేనన్నా. అందరూ కలిసి గారు పోలీసు అందరూ చేస్తున్నారు. 5 వచ్చింది పిల్లగాని తీసుకుని
ఎక్కుతున్నాయ్యా, ఎక్కుతుంటే ఊరికి వచ్చిండు. ఇక వచ్చాక నేను ఎమ్మటే ఆదాయ అని చేయబట్టుకొని నెట్టేసాను. నెట్టేసి కట్టిపోయి ఆడతా. మా అమ్మాయికి నాకు భయం వేసింది. భయం వేసి గట్టి పట్టుకుంటే మమ్మల్ని నెట్టేసి ఇక్కడ నాకు ఇక్కడ తగిలింది, ఈ గోడకు తగిలింది. ఆటో మీద నుంచి మరి తిప్పుకొని లేచి జగ్గైపేట ఆటోనే. ఇక నా పిల్ల బర్రం దిగి అయ్యో అమ్మో అని టీ స్టాల్లో కురికిందయ్యా. నాకు ఆ ఫోన్ చేయటం రాదుగా, అందరూ ఫోన్ చేయి పోలీసు వాళ్ళకాడు. నాకు ఫోన్ చేయటం రాదుగా, గబా ఆ నుంచి ఇక్కడ కూర్చొచ్చా. అందరూ అన్నారు సార్ వాళ్ళు, అయ్యా నా పిల్లని చంపుతుండయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర, అదే టీ స్టాల్ కాడ అయ్యా అని అంటారు. ఉరికారు. ఇక ఆ లోపల ఇంక ఏమైందో ఏం నాకు తెలియదు. మళ్ళీ పోయి పిల్లగాడి తీసుకుని వచ్చినాయి. ఇద్దరు పోయారు, ఆ అబ్బాయి కూడా పోయింది. వాళ్ళ అమ్మ పోయింది. వాళ్ళ అమ్మ పిల్లగాని పట్టుకొని అక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరు వాళ్ళకి పోయారు. సిఏ గారు పోయాక సిఏ గారు అడిగిందంట, ఏంద్ర బాగా ఏంటంటే అది రానంటారు కదా, ఏదో చేసుకొని అప్పుడు ఏదో చేసుకోవాలి ఆయన గారు ఉన్నారు. వీళ్ళు వచ్చి నాకు చెప్పింది. అట్లా చెప్పాక ఏం జరిగింది మరి ఏమన్నారమ్మా అన్న, రేపు పొద్దున వచ్చి కేసు పెట్టుకో